పాజిటివ్స్ ఉన్నట్లు నిర్ధారించారు. ఓవరాల్ పాజిటివిటీ రేటు 19.08. అదేవిధంగా 85 మంది ఈ కోవిడ్ వ్యాధి వల్ల మృతి చెందారు. మోర్టాలిటీ రేట్ ఏమో 0.38. రోజువారీగా మనం కొన్ని ఇంపార్టెంట్ అంశాలు, ఆక్సిజన్ అవైలబిలిటీ, అదేవిధంగా రెమ్డెసివిర్ అవైలబిలిటీ, ఇవన్నీ కూడా ఫిగర్స్ మీ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. గత 24 గంటల్లో 387 టన్నులు మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ హాస్పిటల్ అన్నింటికి సప్లై చేయడం జరిగింది. అయితే ఇందాక మీరు కూడా చూసి ఉంటారు, ఉదయం నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే జిల్లా కలెక్టరు కోవిడ్ ట్రీట్మెంట్ కోసం పర్మిషన్ ఇచ్చి ఉన్నారు, అటువంటి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ కొరత రాబోతా ఉంది అనేది ఆ హాస్పిటల్స్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ షార్స్ సెంటర్ వాళ్ళ సహాయంతో మొత్తం కలిపి ఒక 12 టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ మొబిలైజ్ చేసుకొని ఈ రీఫిల్లర్ ద్వారా ఈ హాస్పిటల్ అన్నింటికి కూడా పంపించి ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఆక్సిజన్ సప్లైలో ఇబ్బంది జరగకుండా, ఎటువంటి జాప్యం జరగకుండా చూసుకోగలిగారు. అంటే ఉదయం దాదాపు 6 గంటల నుంచే ఈ ఎక్సర్సైజ్ ప్రారంభించారు. రోజువారీగా నేను అదే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. అంటే ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వీలైనంత వరకు రెమ్డెసివిర్ సప్లై కానీ, ఆక్సిజన్ సప్లై కానీ అది కూడా ప్రభుత్వమే కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంది. రెమ్డెసివిర్ అవైలబిలిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయానికి వస్తే దాదాపు 15,037 డోసులు రెమ్డెసివిర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉంది. ఇవాళ సాయంత్రం ఇంకా 12,000 డోసులు ఈ హాస్పిటల్ అన్నింటికి పంపిస్తూ ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ విషయానికి వస్తే 11,556 వయల్స్ రెమ్డెసివిర్ మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి అరేంజ్ చేశాం. ఈ 11,556లో మీరు డీటెయిల్స్ చూస్తే 5,248 వయల్స్ వాళ్ళే ప్రైవేట్ కంపెనీస్తో కొనుక్కోవడం జరిగింది. ఇంకా ఏదైతే హాస్పిటల్స్ వాళ్ళకి రెమ్డెసివిర్ అందుబాటులో లేదు, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో 206 హాస్పిటల్స్ ఎక్కడెక్కడైతే రెమ్డెసివిర్ కొరత ఉందో వాళ్ళు డ్రగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి 6,308 డోసులు సప్లై చేశాం. అంటే రెమ్డెసివిర్ కొరత ఉన్నా, ఆక్సిజన్ కొంచెం ఇబ్బంది ఉన్నా, ఈ రెండింటికి కూడా గవర్నమెంట్ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరైతే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారో, పర్మిషన్ తీసుకుని ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, అటువంటి చోట మనం కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాము అనేది నిరూపించడానికి ఈ ఫిగర్స్ మీ ద్వారా నేను ప్రజలకి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా కాల్ సెంటర్ ఉందో దాంట్లో కూడా చాలామంది కాల్స్ చేయడం, రోజువారీగా ఏదైతే డాక్టర్స్ ఆ కాల్స్ అన్నింటినీ కూడా హ్యాండ్లింగ్ చేస్తున్నారు, ఆ సంఖ్య కూడా పెరిగిపోవడము. ఉదాహరణగా ఇవాళ 17,190 కాల్స్ 104 కాల్ సెంటర్స్కి వచ్చాయి. దీంట్లో రోజువారీ లాగానే మేజర్ కేటగిరీ మనం చూసుకుంటే
5,949 కాల్స్ ఇన్ఫర్మేషన్ కోసం. అదేవిధంగా ముఖ్యంగా 4,229 కాల్స్ హాస్పిటల్ అడ్మిషన్ కోసం, 3,737 కాల్స్ కోవిడ్ టెస్టుల కోసం, అదేవిధంగా 2,042 కాల్స్ ఏవైతే కోవిడ్ టెస్ట్ జరిగాయో దాని రిజల్ట్స్ గురించి. ఈ కాల్స్ సరైన సమయంలో దానికి కావాల్సినటువంటి యాక్షన్ తీసుకోవడంతో పాటు ఇప్పుడు మొత్తానికి మనం 3,220 మంది డాక్టర్స్ ఈ 104 కాల్ సెంటర్ ద్వారా టెలికన్సల్టేషన్ కోసము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే మీరు చూడండి, ఇప్పుడు దాదాపు గత 15 రోజుల్లో మనం ఫస్ట్ ఒక 200-300 మంది డాక్టర్స్ ప్రారంభించాం. డాక్టర్స్ అందరినీ రిక్వెస్ట్ చేశాం, అంటే వారికి సమయం ఉన్నప్పుడు స్లాట్ వారీగా వారి ఇంట్లో నుంచి ఈ టెలికన్సల్టేషన్ కోసము రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పేషెంట్స్కి టర్న్ డ్యూటీస్లో మనం ఇస్తూ ఉన్నాము. అందరినీ రిక్వెస్ట్ చేశాం, డాక్టర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది రిక్వెస్ట్ చేస్తే 3,220 మంది, అంటే ఫస్ట్ మనం ప్రారంభించేటప్పుడు నిజంగానే డాక్టర్స్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపెడతారా లేదా, ఒకవేళ రిజిస్ట్రేషన్ అయినా ఒక 2-3 రోజులు టెలికన్సల్టేషన్ చేసి ఏమైనా విత్డ్రా అయిపోతారా అనేది డౌట్స్ చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ఇప్పుడు చివరికి మనం చూస్తే రోజువారీగా వాళ్ళు బాగా ఉత్సాహంతోనే ఇంతమంది వస్తున్నటువంటి ప్రతి కాల్ని, ఆ పేషెంట్స్కి ఉన్నటువంటి డౌట్స్ ఇవన్నీ కూడా క్లారిఫై చేసి వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎవరు హోమ్ ఐసోలేషన్లో ఉండాలి, ఎవరు కోవిడ్ కేర్ సెంటర్లో ఉండాలి, ఎవరు వెంటనే హాస్పిటల్ కోసం రిక్వెస్ట్ చేయాలి, ఇంట్లో ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటే వాళ్ళు మళ్ళీ డాక్టర్ని సంప్రదించుకోవాలి, ఇవన్నీ మీద కూడా డీటెయిల్డ్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని ఐటమ్స్ ఉదాహరణంగా 2,107 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, అదేవిధంగా 1,92,958 ర్యాపిడ్ కిట్స్, ఇవన్నీ కొన్ని ఐటమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాలకి అలొకేట్ చేసేటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కొంత అలొకేట్ చేశారు. ఇవన్నీ కూడా రిలీఫ్ ఆపరేషన్స్లో మనం వచ్చే విధంగా పేషెంట్స్కి ఉపయోగపడే విధంగా కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ వ్యాక్సినేషన్ వచ్చేసరికి చాలా డిపార్ట్మెంట్స్ నుంచి రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. నిన్న కూడా క్లారిఫై చేశారు, మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరికి అయితే ఇంకా మనము వ్యాక్సినేషన్ చేయలేకపోయాము, ఉదాహరణంగా చాలామంది బ్యాంక్ స్టాఫు, ఏపీఎస్ఆర్టీసీ స్టాఫు, అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కోఆర్డినేట్ చేసుకున్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్, ఉదాహరణగా పెట్రోల్ బంక్స్, ఇవన్నీ. అయితే వారి దగ్గర నుంచి మేమందరం కూడా ఫ్రంట్ లైన్ స్టాఫ్ వ్యాక్సినేషన్లో కొంత ప్రాధాన్యత ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నారు. అయితే మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేసుకోవాలి. మనకి కొన్ని చోట ఈ ఫస్ట్ డోసు తీసుకొని కోవాక్సిన్ అయితే 4 వారాలు, కోవిషీల్డ్ అయితే 6 వారాల నుంచి 8 వారాలు ఏదైతే ప్రభుత్వం టైం ఫ్రేమ్ ఫిక్స్ చేశారో అది టైము పూర్తిగా వస్తూ ఉంది. సెకండ్ డోసుల కోసం రిక్వెస్ట్ వస్తుంటాయి. అదే జిల్లా కలెక్టర్లకి అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యాక్సిన్ డోస్ ఇప్పుడు
కొత్త బెనిఫిషరీస్కి ఫస్ట్ డోస్కి ఉపయోగించకూడదు. ఎవరికైతే సెకండ్ డోస్ డ్యూ అయిందో అటువంటి వాళ్ళకి సెకండ్ డోస్ ముందు ఇచ్చేయాలి. ఎందుకంటే సెకండ్ డోస్ టైం అయ్యేటప్పుడు సెకండ్ డోస్ ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇస్తే ఫలితం లేదు. వాళ్ళకి కూడా రేపు మళ్ళీ సెకండ్ డోస్ ఇబ్బంది రావచ్చు. దానివల్ల బెనిఫిషరీస్ అందరికీ ఈ సెకండ్ డోసు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి అనేది స్పష్టంగా జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశాం. పూర్తి వివరాల్లోకి వెళ్తే మనం నిన్న మీకు నేను తెలియజేశాను, దాదాపు 9 లక్షలు డోసేసు కోవాక్సిన్ కోవిషీల్డ్ కలుపుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా కింద మనకి ఫస్ట్ ఫోర్త్ నైట్ ఆఫ్ మే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటాయించింది. సెకండ్ ఫోర్త్ నైట్ కోటా ఇంకా తెలియజేయలేదు, అది కూడా స్లోగా వస్తుంది. ఇటు మనం దాదాపు 13 లక్షల డోసెస్ కొనుక్కోవాలనేది నిర్ణయం తీసుకున్నాం, ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవి రెండు కలుపుకొని మొత్తం మనకి మే ఆఖరి వరకు సెకండ్ డోజ్కి ఎలిజిబుల్ అవుతున్నటువంటి బెనిఫిషరీస్ దాదాపు 19 లక్షల మంది. సో ఏదైతే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫోర్త్ నైట్లో 9 లక్షల డోసులు వస్తున్నాయో, అదేవిధంగా మనం 13 లక్షల డోసులు ఏదైతే కొంటా ఉన్నాము, అది మనం సరిగా కోఆర్డినేషన్తో ఉపయోగిస్తే ఎవ్రీ కూడా టైం లిమిట్ దాటకుండా మనం సెకండ్ డోస్ సరైన సమయంలో ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల అటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఫస్ట్ సెకండ్ డోస్ పూర్తిగా కవర్ చేసుకొని మిగిలిన స్టాక్ మాత్రం మనం అప్పుడు ఫస్ట్ డోస్ కింద కొత్త బెనిఫిషరీస్కి ఇవ్వడం ప్రారంభిస్తాం. దానివల్ల ఈ ఫస్ట్ ఫోర్త్ నైట్ ఆఫ్ మే ఓన్లీ ఫస్ట్ డోస్ కవర్ అయ్యి సెకండ్ డోస్ కోసం వెయిటింగ్లో ఉన్నటువంటి బెనిఫిషరీస్ కోసం ఉపయోగించాల్సిందిగా అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. దానివల్ల ఎవరికి అయితే ఈ సెకండ్ డోసు ఎంటైటిల్మెంటు ఉందో అటువంటి బెనిఫిషరీస్ అటువంటి ప్రజలు ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు. సెకండ్ డోస్ 100% అందరికీ సరైన సమయంలో ఇవ్వడం జరుగుతుంది. ఒక 2-3 రోజులు ఇటువంటి ఉండొచ్చు కోఆర్డినేషను, అంటే ఈ ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ వల్ల, అంతే తప్ప సెకండ్ డోసు కోసము వ్యాక్సిన్ లేదు అనేది అటువంటి అపోహాలు సందేహాలు వద్దు. సెకండ్ డోసు పూర్తి అయ్యే విధంగా అందరికీ ఇచ్చాకనే మిగతా వాళ్ళకి మేము ఫస్ట్ డోసు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తామనేది మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ సెలవు.